జానం టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో పీలేరు మరియు మదనపల్లి పట్టణాలలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఆగస్టు 9వ తేదీ శుక్రవారం మొదట పీలేరు పట్టణంలో ఉదయం 8 గంటలకు స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మదనపల్లి పట్టణంలో ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి మల్లికార్జున థియేటర్ సర్కిల్ మీదుగా ఎన్జీఓ హోం వరకు ర్యాలీ నిర్వహించి ఎన్జీఓ హోంలో పై సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం జరిగింది. పై కార్యక్రమానికి ముఖ్యాతిథిగా పై సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కేవలం వేడుకల రోజు మాత్రమే కాదు, ఆదివాసీల ప్రత్యేక సంప్రదాయాలు, భాషలు మరియు గిరిజనుల జ్ఞాన వ్యవస్థలను పరిరక్షించడం, సమాజ సాంస్కృతిక వైవిధ్యానికి అవి ఎంత ముఖ్యమైనవో వివరించారు. ఆదివాసీల సాంప్రదాయ పద్ధతుల ద్వారా ప్రకృతిని కాపాడడంలో మరియు సహజ వనరులను సంరక్షించడంలో ఆదివాసులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గిరిజనుల హక్కులను గుర్తించడమే కాదు, మరియు గౌరవించడం కూడా సమాజ బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా భూస్వామ్య హక్కులు, విద్య మరియు ఆరోగ్య సేవలకు ప్రాప్తి విషయంలో ఆదివాసులు ఇప్పటికీ సమాజంలో వివక్షతకు గురి అవుతున్నారని మరియు ఇతర ప్రధాన సామాజిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆదివాసీ అభిప్రాయాలను జాతీయ మరియు రాష్ట్ర విధానాల్లో సమగ్రపరిచి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పీలేరు మరియు మదనపల్లి కార్యక్రమాలలో ఏపీ గిరిజన యానాది సేవా సంఘం నాయకులు జానం గంగిరెడ్డి, చుక్కలపాటి ఆదినారాయణ, టేకుమంద రెడ్డప్ప, కిల్లా విజయ్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు తుమ్మల ధరణికుమార్, బాస్ జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు, దళిత సీనియర్ నాయకుడు గట్టప్ప, ఎంఆర్పీఎస్ నాయకుడు గండికోట వెంకటేష్, బీసీ సంఘం నాయకులు మహేష్ యాదవ్, మేము సైతం సమాజం కోసం అధ్యక్షులు షాహిన్ షా, బుజ్జు, మర్రిపాటి లోకేష్, రాజేష్, నారాయణమ్మ, ఫోటో స్టూడియో మధు, నందలూరు కొండయ్య, వెంకటేష్, జలకం శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి గిరిజన యానాదులు భారీగా పాల్గొన్నారు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. మన రక్త సంవత్సరానికి ఒక్కసారే ఆదివాసీ దినోత్సవం చేసుకోవడము ఈ విషయాలు చేస్తున్నాము. తర్వాత కొన్ని సందర్భాల్లో కొంతమందిని పిలవలేకపోయిండొచ్చు, ఎందుకంటే ముందు అంతా యాక్టివ్గా నాకు మాట కూడా కొంచెం కనపడుతుంది. ఈ విషయాలు మీరంతా తెలుసుకుంటారని నా ఆలోచన. ఇక్కడ నేను పెద్ద నేను చిన్న అనేది అట్లేం లేదు. ఎవరైనా కూడా మాట్లాడే ప్రతి వ్యక్తికి ఇక్కడ అవకాశం వస్తుంది. మీరు ఎవరైనా మాట్లాడే ఉంటే కూడా వచ్చి మాట్లాడచ్చు. మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి మీరు మాట్లాడకుంటే కూడా వచ్చి మాట్లాడచ్చు. నాది ఒక్కడిది కాదు, ఇది యానాది సేవా సంఘం అంటే స్టేట్ వైడ్ అంతా ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం ఉంది. దానిలో నేను సభ్యులు మాత్రమే తప్ప నేను ఎక్కడ అధికారం వినియోగం చేయడం కానీ లేదంటే మన వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే అక్కడ నేను ఫోటోగా ఉండడం కానీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే నాకు తగిన న్యాయం నేను చేస్తున్నాను. కానీ ఇప్పుడు చూశారు మా మామయ్య అయినా ఒకప్పుడు చాలా యాక్టివ్గా మీటింగ్ వచ్చి డ్యాన్స్ చేసిన వ్యక్తి ఏ మనసులోకి వచ్చిందో ఏమో ఆయన బాడీ పిలుచుకోకపోవడము. కానీ ఇలాంటివి దానివల్ల మనకేం ప్రయోజనం లేదు. ఒకరిని ఎడగొట్టుకుంటే అది కష్టమవుతుంది తప్ప మంచిగా ఉండదు.
ఎందుకంటే నేను ఎంతసేపు మాట్లాడినా కానీ ఇప్పుడు నేను ఒకసారి పరిచయం చేసుకోవాలని లెక్కతోనే మిమ్మల్ని అందరినీ మాట్లాడినా. అయితే నిమ్మలపల్లి కొండ నుంచి కొంతమంది వచ్చారు, ఎంపీ కొండ నుంచి కొంతమంది వచ్చారు, తర్వాత మన లోకల్లో ఉండే కొంతమంది వచ్చారు. అనుకోకుండా ఇంకా ఇప్పుడు నందలూరు నుండి నేను ఒక మాట చెప్తే కావాలి, మీరు రావాలంటే నందలూరు నుంచి ఒక ఎంప్లాయర్ అంటే మనకు ఉద్యోగస్తుడు అయినా ఒకప్పుడు ఇప్పుడు రిటైర్డ్ అయినాడు, ఆయన కూడా వచ్చారు. మీకు అందరికీ పరిచయం చేస్తారు. తర్వాత మీకేమన్నా మాట్లాడాలి, ఈ స్టేజ్ పిలవలేదు అనుకోకుండా మీరు ఏదైనా మాట్లాడాలంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడచ్చు. ఇక్కడేమి తారతమ్యాలు ఎక్కడా లేవు. నేను ఇచ్చే ఉంటా, మంచిగానే మాట్లాడతా, మంచిగా మీకు ఏదైనా కష్టం వస్తే నేను వెనకంటే నేను ఉండేదానికి సిద్ధంగా ఉంటా. కానీ ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడతారు కొంతమంది. తర్వాత మీరు ఏదన్నా ఫలానా అన్యాయమో ఈ గడ్డం శ్రీనివాసులు ఫలానా అన్యాయం చేసినాడంటే కూడా అది కూడా ధైర్యంగా చెప్పచ్చు. ఇది నా ఛాలెంజ్. ఎప్పుడన్నా కానీ ఫలానా గడ్డం శ్రీనివాసులు ఫలానా విషయంలో మాకు తప్పు చేసినాడంటే అలాంటిది కూడా చెప్పచ్చు. కానీ ఇక్కడ ఒక ఆయన మా బావయ్య ఆయన వెళ్ళిపోయిందంటే నాకు చాలా బాధ అవుతుంది. అనుకోకుండా నేను ఆల్రెడీగా ఆర్ట్ పేర్చుకున్నాను. కానీ మన సంఘం కోసం నేను ఎందుకు నమ్మకపడతానంటే నా ఒక్కడి కోసం కాదు, అది ఇవన్నీ మళ్ళీ నేను మాట్లాడతా. తర్వాత ఎవరెవరు మాట్లాడాలనేసి కొంతమంది వాళ్ళకు చెప్తారు. దేశంలో మాట్లాడాలా, మాట్లాడి పదవి కావాలంటే పదవి మనము జిల్లాలో ఉన్నాము, 7 ఉన్నాము, అందరితో కలిసి కూడా మనకు న్యాయం చేద్దాం. కానీ మాట్లాడాలా, ఒక స్టేషన్ కాడికి కూడా నాతో పాటు మాట్లాడు, ఒక కలెక్టర్ దగ్గరికి నాతో పాటు మాట్లాడు. మాట్లాడిన తర్వాత నేను ఎక్కడ ఉంటానంటే వాళ్ళు మళ్ళా తర్వాత ఏమన్నా జరగలేదంటే అది ఏమంటా మీకైనా ఒకటే, నాకైనా ఒకటే, నాకైనా ఒకటే, మన పిల్లలు ఎవరికి ఏం జరిగినా కూడా నేను దానికి కరెక్ట్గా ఒకటంటే నేను బాధపడాల్సిన ఎందుకు వస్తానంటే ఇక్కడికి వచ్చేసి ఏదో నేను ఎందుకు పోతానంటే ఈ సంఘం ఇచ్చారంటే ఈ సంఘాన్ని నేను ఇక్కడితో వదలలేదా, నా ప్రాణం నా కంఠంలో ప్రాణం ఉండేంత వరకు నేను ఈ సంఘాన్ని వదలకపోయినా మీలో ఎవరున్నా ముందరికి వచ్చి చేసేటట్టుగా ఉంటే సంతోషంగా నేను అక్కడ కూర్చొని మిమ్మల్ని ఇక్కడ కోసం పెడతా. దీనికి ఎవరైనా మీరు సిద్ధంగా ఉంటే సంతోషంగా రండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం నీతి నిజాయితీగా పనిచేస్తామో అప్పుడే నాకు కట్టులో దుఃఖం వస్తుంది. నేను మీ గురించి నేను 4 మాటలు మాట్లాడాలంటే నాకు ఉండదు, బాధ అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడా తప్పు చేయలే. మనోళ్ళు ఉన్నారు, ఆవరవల్లైనా బ్యానర్లు వేయాలి, బ్యానర్లు వేసినారు, కుర్చీలు వేయాలన్నా వాళ్ళు వేసినారు. అదేవిధంగా మీరు కూడా మా వాళ్ళు ఉన్నారని నన్ను కూడా అడగండి. సార్ ఈ పొద్దు నా ముందుగా నేను 2000 నేను చేస్తాను చెప్పండి, 2000 నేను వేసుకుంటా. ఎందుకంటే సంఘం బాగుపడితేనే సంస్థ బాగుపడుతుంది. సంఘం అంటే ఎట్లుంటుందంటే ఎంపీ గుంట్లో మీరు తింటే అక్కడ ఆనందం ఎన్ని ఉన్నాడు, ఎంపీ గుంట్లో అక్కడ దాదాపు అంటే 8 ఏళ్ళు సంఘం సర్టిఫికెట్లు ఏకోకుండా ఎంఆర్ ఆఫీసులు మీరు ఎవరు మీకు సంబంధమే లేదంటే వాళ్ళ కోసం నేను వెళ్ళి 10 సార్లు తిరిగి ఎంఆర్ఓతో మాట్లాడి నాకు చదువు వస్తుందా, నోటి మార్పు తప్ప లోక జ్ఞానం ఇంతో తెలుసు తప్ప నాకు చదువు రాదు. కాకపోయినా చదువుకున్నాను ముందరేసుకొని నాగార్జున ఒక అబ్బాయి ఉన్నాడు, మన సంఘంలో పనిచేస్తున్నాడు, అతన్ని ముందర పెట్టుకొని ఏం చేయాలా, సంఘానికి ఏం చేయాలా, ఎంఆర్ఓతో మాట్లాడాలా, మళ్ళా కందికుంట ప్రసాద్ మీటింగ్ పెట్టి కందికుంట ప్రసాద్ ముందరనే వాళ్ళకి సంఘం సర్టిఫికెట్లు మళ్ళీ ఎంఆర్ఓ ఇచ్చేటట్టుగా మాట్లాడి నేను వాళ్ళకి న్యాయం చేయొచ్చిన. కానీ అక్కడ కూడా నేను ఒక బాధ తీసుకోవాలా. నువ్వు స్టేజ్ మీటింగ్ ఈ తిండి వెళ్ళిపోతే నా బాధ ఎక్కడ తెలిసినా, నా సంఘానికి ఇంత నీతి నిజాయితీగా నేను పని చేసినప్పుడు నీ బిడ్డల కోసం చేస్తా, నీ బిడ్డల తర్వాత వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ కోసం పనిచేస్తా. అంటే నేను వేసిన పునాది నాతోనే కాకూడదు, మీరు కూడా కొంతమంది మీరు కూడా ఆ విధంగా పునాది వేసుకొచ్చారంటే భవిష్యత్తులో నేను వేసిన పునాది 4 మెట్లు అయితే మీరు వేసే పునాది 10 మెట్లు అవుతుంది. ఆ పొద్దు సంఘం ఇంటికి ఆగదు, ఇది ఎక్కడికో పోతుంది. అక్కడ పేరు ఉంటారు, నీ బిడ్డ ఉండొచ్చు, వాళ్ళ బిడ్డ ఉండొచ్చు, వాళ్ళ బిడ్డ ఉండొచ్చు. ఈలలో ఎవరైనా కూడా మన కాడికి కొంచెము మాట తీసుకుంటూ ఎవరైనా కూడా వాళ్ళు సంఘాన్ని నడిపే శక్తి ఉంటే ఇప్పుడు కూడా సంఘం సర్టిఫికెట్లో 100 రూపాయలు 150
రోజులు ఉన్నారు, 308 రోజులు ఉన్నారు. ఇదంతా ఒక తాను పెట్టి నేను తప్పు చేసుకుంటే నేను ఇప్పుడు నా బాగా వెళ్ళింది కానీ నేను మీకు ఇంత చెప్పాల్సి వస్తుంది. ఒక తాను పెట్టి 6,730 రూపాయలు అయితే అది ఎత్తే పెట్టి ఇది సంఘానికి అవసరము అని చెప్పి ఈ పొద్దు లెక్కేసుకొని వచ్చా అంటే ఇంకా ఏంటంటే ఉన్న అవసరం వస్తే ఇచ్చేదానికి కొంతమంది మనోళ్ళే ఉన్నారు. కానీ ఆ విధంగా మీరు సంఘాన్ని జరుపుకొని మీరు చేసి పెట్టంటే తప్పు లేదు. ఇప్పటికి కానీ నేను అక్కడ కూర్చునే ఒకటే, ఇక్కడ కూర్చునే ఒకటే. అక్కడ కూర్చుంటే నాకేం పొలం పండవాదు, కానీ మాట్లాడి ధైర్యము మంచి చెడ్డ పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీస్ ఎక్కడన్నా నా వెనకంటే ఒక్కరుంటే సార్ ఆ ఒక్కరితో నేను ఏమైనా చేయగలను అనే ధైర్యం తప్పితే నాకు మిగతాటి ఏమి లేవు. అలాగే ఇప్పటికీ కూడా మన వాళ్ళకి ఇల్లు లేకుండా ఆధార్ కార్డు లేకుండా చాలా మంది ఉంటారు. ఇందులో వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఈ రోజు ఇల్లు లేదు చెప్పలేకండి, ఇల్లు లేకపోవడం, ఇల్లు లేని వాళ్ళు లేకపోతే బిల్డింగ్ ఒడిసి కాదు ఎవరైనా ఉన్నారా సంతోషం. అదే మన పిల్లలు చూసినట్లయితే చాలా మంది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాకు కాలువలు పెట్టుకునైనా చేపలు పట్టుకోవడము, ఎరువులు పట్టుకోవడము ఇదే వృత్తి అనుకుంటున్నారు. కానీ మనకి శ్రద్ధ చేసుకోవాలి. ఎవరిని పట్టుకుంటే మనకి ఏం వస్తుంది, ఎవరిని పట్టుకుంటే మనకు అక్కడ ఏం వస్తాయి, ప్రభుత్వం నుంచి మనం ఏం చేసుకోవాలి, ఈ ఆలోచన మనలో లేవు. కారణం ఏంటంటే చదువులు మెయిన్ చదువు లేని దాని వల్ల మనం ఇప్పుడు కూడా ధైర్యం ఎందుకు అట్లా అర్థం. ఎక్కడైనా కానీ ఏ స్టేషన్ అయినా కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎక్కడికైనా కావాలి, ఎవరో చేయాలి, నాకు పని ఉండాలి అంటే ప్రతి జిల్లాలో ప్రతి లీడర్స్ పెట్టాము. చేపర్సన్ మనం మేల్కోవాలి. ఎక్కడైనా సమస్య వచ్చిందనుకో ఆ అందరూ లీడర్కి చెప్పాలి, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, నేను మండలంలో ఇంటి స్థలానికి ప్రకారం ఏయో ఉంటాయి సమస్యలు. ఆ లీడర్కి చెప్తే ఆ రెండు వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు. ఎందుకు పరిస్థితులు మొట్టమొదటి మనము మన సమస్యలో మన లీడర్లకు తెలపాలి. ఇది నేర్చుకోవాలి ఫస్ట్. నేను దాదాపు 20 సంవత్సరాలు పనిచేస్తున్నాను. నేను తిరుపతిలో ఉద్యోగం చేస్తూ నేను చదువుకొని విద్యాలయంలోకి వెళ్ళి నా పిల్లలు చదివించుకొని పెట్టుకొని ఆ తర్వాత జాతి కోసం నిరంతరము పాటుపడుతున్నాను. ఎక్కడ ఏ సమస్యలు లేవు పిల్లలకి చెప్తా, మారాయణకి చెప్తా, సమస్యలు నేను మారిన పరిస్థితి మీరు వెళ్ళకండి అక్కడ ఉన్న సమస్యలు క్లియర్ చేసుకున్నాను. సో మనకి ఎందుకు ఉపయోగించుకోవడం, ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉందా మీకు అనుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తి ఇష్ట ప్రకారము మేము ఆయన పెట్టినటువంటి కొన్ని నమ్మకమైన ఉద్దేశాలను మేము అనుగ్రహిస్తున్నాం. ఆయన చెప్పిన మాటలను మేము తీసుకొని ఈరోజు చదువుకున్న దాని వల్ల మంచి ఉద్యోగం చేస్తున్నాం. ఈరోజు మనం 10 మందిని తెలిసిన అందరం కూడా ఒకసారి చేద్దాం అయినా మన వాళ్ళు వస్తారు అని చెప్పాడు. ఆయన ఫోన్ చేశాడు, ప్రతి చెప్పాడు, లేకపోతే ఉండలేదు. పిల్లల్ని అందరినీ
విద్య నేర్పించి స్కూళ్ళకి పంపించండి. నేను చాలా చోట్ల చూసాను. నాయుడుపేట, నెల్లూరు, శ్రీకాళహస్తి దగ్గర అయితే ప్రతి రొయ్యల గుంట దగ్గర అక్కడ కాపలా ఉండేది మన యానంలోనే. ఎందుకంటే అక్కడ నేను చూశాను, అక్కడ ఉండే చిన్నపిల్లలకి వాళ్ళకి 3 years 4 years ఉంటాయి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. వాళ్ళకి డ్రాయర్ ఉంటే షర్ట్ ఉండదు, షర్ట్ ఉంటే డ్రాయర్ ఉండదు. ఇలాంటివంతా ఎక్కువ మన ఉమ్మడి ఇక్కడ మదనపల్లి 80 జిల్లాలో జరుగుతున్నాయి, మా జిల్లాలో జరుగుతున్నాయి. కాబట్టి మీరు మీ పిల్లల్ని ఉన్నత విద్యలు చేయండి. ఎందుకంటే ఈ సమాజంలో యానాదులని ఒక వెనుకబడిన వర్గాలుగా చూస్తున్నారు. మనం వెనుకబడిన వాళ్ళలాగా ఉందామా, లేకపోతే అన్ని కులాలలాగా ముందుకు వాళ్ళతో పాటు చూసుకొని వెళ్ళి మేము మీతో సమానమని మనం అట్లా తెలుసుకుందామా, అది ఒకసారి మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ నాకు సమయం లేదు, లేకపోతే నేను ఇంకా గంట సేపు మాట్లాడగలుగుతాను. ఎందుకంటే నేను చాలా చెప్పాలని ఇక్కడికి వచ్చాను, కానీ నాకు అవకాశం లేదు. కాబట్టి సమయం చాలా అయిపోతుంది. నాకు చెప్పడం జై